ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీతి రాజ్యం, కల్మషములు లేని రాజ్యం, శాంతి రాజ్యం, కరుణ రాజ్యం, ప్రేమ రాజ్యం, యేసు రాజ్యం. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. కష్టం లేనే లేదు యేసు రాజ్యములో, ఆకలి బాధలు లేనే లేవు యేసు రాజ్యములో. కష్ట నష్టం లేనే లేదు యేసు రాజ్యములో, ఆకలి బాధలు లేనే లేవు యేసు రాజ్యములో. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. పేద గొప్ప లేనే లేదు యేసు రాజ్యములో, కులము మతము లేనే లేదు యేసు రాజ్యములో. పేద గొప్ప లేనే లేదు యేసు రాజ్యములో, కులము మతము లేనే లేదు యేసు రాజ్యములో. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. దేవుని రాజ్యం, నీతి రాజ్యం, కల్మషములు లేని రాజ్యం, శాంతి రాజ్యం, కరుణ రాజ్యం, ప్రేమ రాజ్యం, యేసు రాజ్యం. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రియమైన విశ్వాసులారా, చాలామంది మెసేజెస్ పెడుతున్నారు, ఫోన్ కాల్స్ చేస్తున్నారు, వారి అవసరతలు తెలియచేసి ప్రార్థన కోరుకుంటున్నారు. వారందరి కొరకు కూడా మా అనుదిన ప్రార్థనల్లో వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ప్రార్థనలు ఆలకించి మీ అవసరతలు తీర్చునుగాక. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. చెబుతారా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చెబుతారా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా లోక సంబంధులు కాదు, చీకటి సంబంధులు కాదు. దేవుని పిల్లలు అని చెప్పబడుచున్న ప్రతి ఒక్కరు వెలుగు సంబంధులు. వారి యొక్క క్రియలు వెలుగు సంబంధమైనటువంటి క్రియలే.
అపవాది విశ్వాసుని తప్పుడు మార్గాల్లో ఎలా నడిపిస్తుంది అంటే, మనం చేస్తున్నటువంటి మంచి కార్యాలు చీకటి కార్యాలుగా మనకు కనపరుస్తుంది. తను ఉద్దేశించినటువంటి చీకటి కార్యాలు మంచి కార్యాల్లాగా మనకు బయలుపరుస్తూ ఉంటారు. కానీ ప్రభు ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. మీరు చీకటి సంబంధులు కాదు, వెలుగు సంబంధులు. దైవవాక్యాన్ని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మన కొరకు అంటున్నాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు. మానవుని యొక్క జీవితము గత కాలమంతా ఏ విధంగా ఉంది అంటే చీకటి అయ్యున్నామట. మన జీవితాలు చీకటిమయమైపోయాయి అని దైవవాక్యము సెలవిస్తున్నది. మరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవుడు లేని జీవితాలు చీకటి జీవితాలు ప్రియులారు. చీకటి జీవితాలు అంటే అపవాది సంబంధులు. అపవాది సంబంధులు ఎక్కడ జీవిస్తారు అంటే చీకటిలో జీవిస్తారు. అపవాది ఎక్కడికి నడిపిస్తుంది అంటే చీకటి గల ప్రదేశాలకు. ఏం చేస్తుంది అంటే పతనం చేస్తూ ఉంది. మానవుని దేవునికి దూరం చేస్తూ ఉంది. కాబట్టి ఇంతకుముందు మనం అట్ట చీకటి సంబంధులమే, కానీ ఇప్పుడు దేవుని ఎరిగిన వారము, దేవుని కలిగిన వారము, ప్రభు పేరట బాప్తిస్మ నిర్ధారణ తీసుకుంటున్నటువంటి వారము, ప్రభు యొక్క శరీర రుద్రాల పారిభాగస్తులుగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మీరు చీకటి సంబంధాలు కాదు, మీరు వెలుగు సంబంధులే. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా అపవాది ఎంత తెలివైనది అని ఆలోచన చేస్తే, ఇవన్నీ చేస్తే మీకు సరిపోతుంది, అంతకు మించి ఎక్కువ దేవుని వాక్యానుసారముగా చిత్తానుసారముగా జీవించ అవసరం లేదని బోధిస్తూ ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, ఇంతకు ముందు మీరు చీకటి సంబంధాలు, ఇప్పుడు మీరు వెలుగు సంబంధాలు. అందుకనే వెలుగు సంబంధులైతే వెలుగు సంబంధమైన జీవితాల్లో మనం ఏం కలిగి ఉంటున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో, వెలుగు ఫలము సమస్త విధములైన జాగ్రత్తగా. మనము ఇంతకుముందు చీకటి వారం, చీకటి సంబంధాలు, ఇప్పుడు వెలుగు సంబంధాలు. వెలుగు సంబంధులైతే దాని వలన వచ్చే ఫలితం ఏమిటి? వెలుగు ఇచ్చే ఫలాలు ఏమిటి? వెలుగు ఇచ్చే ఆశీర్వాదాలు ఏమిటి? ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో మనం చీకటి సంబంధాలను చెప్పినప్పుడు 9వ వచనం అంటాడు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం. నువ్వు వెలుగు సంబంధిగా జీవిస్తూ ఉంటున్నప్పుడు నువ్వేం కలిగి ఉండాలి, ఏం పొందుకోవాలి అంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యము. ఎక్కడ కనపడుతుంది? వెలుగులో కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి నేను వెలుగు సంబంధిని అని చెప్పుకుంటూ ఉంటున్నప్పుడు నీలో నాలో మనలో ఉండవలసినటువంటిది ఏమిటి అని ఆలోచన చేస్తే సమస్త విధములైన మంచితనం. మనం అందరము మంచి వాళ్ళమే,
కానీ ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే మనము దేవునికి విరుద్ధంగా మాట్లాడతాం, నీతికి విరుద్ధంగా మాట్లాడతాం, న్యాయానికి విరుద్ధంగా మాట్లాడతాం. వెలుగు సంబంధంలో ఎలాగవుతాం? అవన్నీ చీకటి సంబంధులు చేసే పనులు. కానీ నీవు నేను వెలుగు సంబంధి అని చెప్పబడుచుంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నీలో నాలో మనలో ఉండవలసినది ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సమస్త విధములైనటువంటి మంచితనం కావాలి. అట్ ఎనీ సర్కమ్టెన్స్, నీ చుట్టూ ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా, నీ మీద ఏ తిరుగుబాటు చేసినప్పటికీ కూడా, నీవు నమ్మినటువంటి ఆ మంచి, నువ్వు పొందిన వెలుగుతో నువ్వేం కలిగి ఉండాలంటే సమస్త విధములైన మంచితనమే కలిగి ఉండాలి తప్ప నీ నోటు నుండి ఇతరుల విషయాల్లో మరొక మాట రాకూడదు. సత్యము సత్యముగానే చెప్పాలి. సమస్త విధములైన మంచితనము, నీతి. మానవుడు ఏం చేస్తూ ఉంటాడంటే అప్పటికప్పుడు ఆ నీతి న్యాయాలు మర్చిపోయి అన్యాయంగా మాట్లాడటానికి వెంటనే డైవర్ట్ అయిపోతూ ఉంటాడు. ఒకడు మనుషులను సంపాదించుకుంటానికి అది నీకు అవసరమేమో కానీ, మనుషులు మెప్పు పొందుకుంటానికి నీకు అవసరమేమో కానీ, ప్రభువుకు మాత్రం అది అవసరం లేదు. ప్రభు నిన్ను వెలుగు సంబంధిగా చేసినప్పుడు సమస్త విధములైనటువంటి మంచితనం నీవు నేను కలిగి ఉండాలి. అవినీతి కాదు. ఏ నీతి? నీతి, దేవుని యొక్క నీతి కావాలి. సత్యము, నువ్వేది చూస్తే అదే, నీకేది తెలిస్తే అదే, అంతే తప్ప నీవు లోకము కొరకు నీలో ఉన్నటువంటి యథార్థతను నువ్వు విడిచిపెట్టకూడదు. నువ్వు వెలుగు సంబంధివి, చీకటి కార్యాలు చేయొద్దు. ముగిస్తున్నాను. అందుకని వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. కాబట్టి పూర్వం చీకటి సంబంధాలు వీటికి వ్యతిరేకమైన అన్నీ చేయొచ్చేమో, కానీ ఇప్పుడు వెలుగు సంబంధము కనుక ఇప్పుడు ఆ చీకటి కార్యాలు మనలో ఉండకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగను వెలిగించబడటానికి, వెలుగు సంబంధమైన ఫలాలతో నింపబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై బిడగా కుమరించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. దేవా, నీవు ఇచ్చిన వాక్యములు దీవించండి. వెలుగు ఫలాలు మేము తండ్రి కలిగి ఉండాలి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. ఎండలు తీవ్రత నుండి తప్పించండి. అనేక మంది వడగాల్పుల్లో మరణిస్తున్నారు. నైనా యుద్ధ వివత్సవాలు దూరపరచండి ప్రభువా. ఇదిగో తండ్రి, చంటి బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు కొరకు ప్రార్థిస్తారు. బలహీనతలు, అనారోగ్యంతో ఉన్నవారి స్వస్థతల కొరకు ప్రార్థన చేస్తారు. సమస్యల్లో ఉన్నవారి విడుదల కొరకు ప్రార్థిస్తారు. యేసు ప్రభు దివ్యనామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ప్రాతకాల ఆరాధనలు ప్రతి కుటుంబానికి తోడుగా సంరక్షించి కాపాడును గాక.